గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ 6th సెమిస్టర్ టాపిక్ గురించి ఎప్పటి వరకు మనం టోటల్గా ఈ పేపర్ ఈ సంబంధించి అడ్వాన్స్డ్ న్యూమరికల్ టాపిక్కి సంబంధించినటువంటి అనాలిసిస్లో మనం ఏం చూసాము అంటే మొత్తం ఇది టోటల్గా 5 యూనిట్స్గా డివైడ్ అయిందని డివైడ్ చేసి ఒక్కొక్క యూనిట్ ద్వారా ఒక్కొక్క టాపిక్ గురించి మనం ఉంటూ దానికి సంబంధించినటువంటి అంశాల గురించి వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు మరలా కొన్ని వీడియోస్ మనం అది చూడలేదు, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ 6th సెమిస్టర్ టాపిక్ నుంచి ఫస్ట్ యూనిట్లో మనం చెప్పుకున్నటువంటి కర్వ్ ఫిట్టింగ్కి సంబంధించినటువంటి స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్, పారాబోలా కాన్సెప్ట్ గురించి చూసాం. కానీ దాంట్లో ఇంకా మరో 2 మోడల్స్ కూడా ఉన్నాయి. y = a × b⁴x అనే మోడల్, తర్వాత y = a × e⁴px మోడల్, ఇలాగ కొన్ని కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ఈ కర్వ్ ఫిట్టింగ్ వక్ర సంధానం అనేది ఎలా చేస్తారనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు దానికి సంబంధించి ఫర్ సపోజ్ y = a⁴bx అనేటటువంటి రూపంలో మనకి ఇవ్వబడినటువంటి కర్వ్ ఉంటే కనుక దాంట్లో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మనకు కావాల్సినటువంటి కర్వ్ ఫిట్టింగ్ వాల్యూ లేదా ద లీస్ట్ స్క్వేర్ లైన్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఫైండ్ a and b so that y = a × b⁴x బెస్ట్ ఫిట్స్ ద ఫాలోయింగ్ డేటా. అంటే ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చాడు, ఒక దత్తాంశాన్ని ఇచ్చాడు. ఆ దత్తాంశంలో ఏమున్నాయి అంటే ఎక్స్ వై వాల్యూస్ అనేవి కనిపిస్తాయి. ఎక్స్ వై వాల్యూస్ అయితే ఇక్కడ ఆ ఎక్స్ వై వాల్యూస్ ఒకసారి అర్థం చేస్తే ఎక్స్ వాల్యూస్ 2, 3, 4, 5, 6గా ఉన్నాయి. అయితే వై వాల్యూస్ ఏంటి అంటే 8.3, నెక్స్ట్ 15.4 ఇక్కడ ఉన్నాయి కదా అవి 15.4, నెక్స్ట్ 33.1, నెక్స్ట్ 65.2, 127.4 ఇది మనకి ఇవ్వబడి. సో ఈ వై వాల్యూస్, ఈ ఎక్స్ వై వాల్యూస్ అనేటటువంటి ఈ దత్తాంశ డేటాను ఉపయోగించుకుని మనం ఇది ఏ రూపంలో అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ వక్ర సంధానానికి సంబంధించిన నార్మల్ ఈక్వేషన్స్, ఈ లంబ సమీకరణాలను తీసుకుని దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి డేటా ద్వారా మనకి కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాబట్టుకుని నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి కావాల్సినటువంటి వాల్యూస్ని మనం రాబట్టుకోవచ్చు అనమాట. అంటే దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏబి వాల్యూస్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి లీస్ట్ స్క్వేర్ లైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆ ఏబి వాల్యూస్ కావాలి కాబట్టి వాటిని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మనం దాన్ని ఫాలో అవుతాం. ఒకసారి ఇచ్చిన డేటాను అర్థం చేస్తే టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి 5 వాల్యూస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ 5 వాల్యూస్ అనేవి దేనికి సూచిస్తుంది అని అంటే n = 5గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ n = మొత్తం టోటల్గా అంశాలు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అనేవి 5 ఉన్నాయి కాబట్టి n = ఎంత అంటే 5 అవుతుంది. ఇక నెక్స్ట్ మనం ఇవ్వబడినటువంటి గివెన్ కర్వ్ గురించి మనం చూసినట్లయితే ఈ గివెన్ కర్వ్లో ఏ రూపంలో ఉంది కదా మనకి y = a × b⁴x రూపంలో ఉంది. y = a × b⁴x. మరి y = a × b⁴x రూపంలో అంటే ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. కానీ మనకు కావాల్సింది అది లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో అన్నా ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూసాం. మరి ఇక్కడికి ఆ లీనియర్ ఈక్వేషన్ రూపంలో కనబడట్లే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రూపంలో కనబడట్లే. మరి ఎలా ఉన్నదాన్ని మనం ఎలా మార్చుకుని ఎలాగ మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అని చూస్తే ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సింప్లిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే టేకింగ్ లాగరిథమ్స్, అంటే బోత్ సైడ్స్ కూడా మనం ఏం అప్లై చేస్తాము అంటే సమవర్గమానాలను తీసుకుంటాం అనమాట. అండ్ ఇరువైపులా సమవర్గమానాన్ని తీసుకున్నప్పుడు y = a × b⁴x కాస్త ఏమవుతుంది అంటే log y
ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి పవర్ ఎక్స్ గా మనం చూస్తాం టు ద బేస్ 10 కాబట్టి అది మనకి సో లాగ్ y టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి పవర్ ఎక్స్ టు ద బేస్ 10 ఇక్కడ ఇరువైపులా కూడా మనం ఏం తీసుకున్నాము అంటే లాగ్ వాల్యూ సమవర్గమానాన్ని సెట్ చేసుకున్నాం అన్నమాట ఈ సమవర్గమానాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపించే వాల్యూ ఎలా ఉంది a ఇంటూ b పవర్ x గా ఉంది a ఇంటూ b పవర్ x అంటే ఇది ఒక ప్రొడక్ట్ వాల్యూ లా ఉంది మరి లాగరిథం ప్రిన్సిపల్స్ ప్రకారం మనకి లాగ్ ab అనగా దేనికి సమానం లాగ్ ab ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b కి సమానం అంటే మల్టిప్లికేషన్ రూల్ అప్లై చేసినప్పుడు దానికి రెండు విలువల కింద మనం విడగొడతాం కాబట్టి సో లాగ్ ab అనగా లాగ్ a ప్లస్ లాగ్ b అనే ప్రిన్సిపల్ ఆధారం చేసుకుని లాగ్ ab పవర్ x అనే దాంట్లో ab పవర్ x a ఇంటూ b పవర్ x అనే దాన్ని ఒక మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ గా తీసుకుంటే అప్పుడు అది ప్రిన్సిపల్ ప్రకారం ఏమవుతుంది లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b పవర్ x గా మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట ఇది ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం తీసుకున్నాం అంటే టు ద బేస్ 10 కామన్ సో లాగ్ a ప్లస్ లాగ్ b పవర్ x గా తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఈ కనిపిస్తున్నటువంటిది ఇది మళ్ళీ ఎలా ఉంది అంటే ఇది మళ్ళీ లాగరిథమిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది లాగ్ a పవర్ b అనే రూపంలో కనిపిస్తుంది లాగ్ a పవర్ b అనే రూపంలో లేదా లాగ్ x టు ది పవర్ ఆఫ్ m లాగ్ x టు ది పవర్ ఆఫ్ n ఏదోటి మన వాల్యూస్ అక్కడ వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకుంటూ చూసినట్లయితే ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఈ సమవర్గమానాల రూల్ ప్రకారం లాగ్ a పవర్ b అనేది ఎంతకు సమానం అవుతుంది అంటే b ఇంటూ లాగ్ a అవుతుంది అంటే పవర్ వాల్యూ ముందుకు వస్తుంది అన్నమాట ఆ పవర్ వాల్యూ ముందుకు వచ్చి b ఇంటూ లాగ్ a గా కనిపిస్తుంది అదే విషయాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ x అనేటటువంటి పవర్ వాల్యూ ముందుకు వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనకు కనిపించే విధానం ఏంటి అంటే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ x ఇంటూ లాగ్ b లాగ్ a ప్లస్ x ఇంటూ లాగ్ b అనే రూపంలో ఇది మనకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట సో అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ అప్లై చేసుకున్నాం ఇక్కడ ఒక ప్రిన్సిపల్ అప్లై చేసుకుని దీన్ని చూసినప్పుడు మనకి లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ x ఇంటూ లాగ్ b రూపంలో కనపడింది ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాల్యూస్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లాగ్ y అనేటటువంటి వాల్యూని క్యాపిటల్ Y గా సెలెక్ట్ చేసుకున్నాం లాగ్ y టు ద బేస్ 10 అనే దాన్ని క్యాపిటల్ Y అలాగే రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి లాగ్ a టు ద బేస్ 10 అనే దాన్ని a డాష్ గా తీసుకున్నాం a డాష్ గా తీసుకుంటే నెక్స్ట్ మరొక టర్మ్ ఏం మిగిలింది x ఇంటూ లాగ్ b మిగిలింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లాగ్ b టు ద బేస్ 10 అనేటటువంటి దీని బదులు దీని b డాష్ అనుకుంటే ఇక మిగిలింది x కదా ఈ స్మాల్ x ని క్యాపిటల్ X గా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మార్చుకున్నాం అన్నమాట ఎందుకంటే దీన్ని రూపాంతరం చెందిస్తున్నాం కాబట్టి దీన్ని ప్లేస్ లో మనం వేరే వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే లెఫ్ట్ సైడ్ కనిపించే లాగ్ y అనేది క్యాపిటల్ Y గాను లాగ్ a అనేది a డాష్ గాను x లాగ్ b అనే దాంట్లో లాగ్ b అనేది b డాష్ గాను స్మాల్ x అనే దాన్ని క్యాపిటల్ X గా మనం అనుకున్నాం ఇప్పుడు అలా అనుకుని ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈక్వేషన్ లో ఈ 1 అనే ఈక్వేషన్ అనుకున్నాం ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తే అప్పుడు మనకి కనిపించే రూపం ఏది అంటే y ఈజ్ ఈక్వల్ టు a డాష్ ప్లస్ b డాష్ x గా కనిపిస్తుంది అంటే టేకింగ్ లాగరిథం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లాగరిథం ప్రిన్సిపల్స్ అప్లై చేయగా వచ్చినటువంటి ఈక్వేషన్ లో మనం ఏవైతే వాటి నేమ్స్ పెట్టుకున్నామో వాటిని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయగా అది కనిపించే రూపం ఏంటంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు a డాష్ ప్లస్ b డాష్ x గా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది చూడడానికి ఏ రూపంలో కనపడుతుంది ఇది ఒక a ప్లస్ bx రూపంలో కనపడుతుంది అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ సరళ రేఖ రూపంలోకి కనిపిస్తుంది కాబట్టి a ప్లస్ bx అనే దానికి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అనేటటువంటి ఫార్మ్ కి మనం నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం సో ఆ వీడియోలో మనం చూసినప్పుడు ఆ నార్మల్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి అంటే ఆ సింప్లిఫికేషన్ చూసిన ద్వారా ఆ నార్మల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం రెండు ఇది 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ వస్తాయి ఇక్కడ మనకి 2 నార్మల్ ఈక్వేషన్స్ అవేంటవి na డాష్ ప్లస్ b డాష్ సిగ్మా x సిగ్మా y అయ్యింది ఆ కాన్సెప్ట్ ప్రకారం అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది a డాష్ ఇంటూ సిగ్మా x ప్లస్ b డాష్ ఇంటూ
సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై అయిందన్నమాట. అంటే ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూస్ మనం ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ మనం 2 నార్మల్ ఈక్వేషన్స్ ని తీసుకుని ఈ సరళరేఖ రూపానికి సంబంధించినటువంటి 2 నార్మల్ ఈక్వేషన్స్ తీసుకుని ఈ నార్మల్ ఈక్వేషన్స్ సింప్లిఫై చేయాలి. ఈ నార్మల్ ఈక్వేషన్ సింప్లిఫై చేయాలంటే ఇందులో ఏమేమి ఉన్నాయి, n అంటే తెలుసు మనకి, కానీ ఇక్కడ కనిపించేటటువంటి ఈ ఆన్సర్లో మనకి ఇంకా కావాల్సినవి ఏమంటే ఏ డాష్ బి డాష్ కదా. ఈ ఏ డాష్ బి డాష్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అనలింగా కనిపించే సిగ్మా ఎక్స్ అండ్ సిగ్మా వై, అలాగే సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ వై అనే టర్మ్స్ మనకి కనపడుతున్నాయి. అంటే ఆ వాల్యూస్ ఎంతో కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే అప్పుడు టోటల్గా వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఈ 2 నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయగా మనం ఏం రాబట్టుకోవచ్చు అని అంటే ఏ డాష్ అండ్ బి డాష్ వాల్యూస్ రాబట్టి ఆ ఏ డాష్ బి డాష్ ద్వారా మళ్ళీ ఏం కనుక్కోవచ్చు అని అంటే మనకి ఏబి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి ఆ వాల్యూస్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి, ఇవ్వబడినటువంటి డేటా ఆధారంగా ఎక్స్ వై వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ వై వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ నేమ్స్ మార్చుకున్నాం మనం. స్మాల్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం, అలాగే క్యాపిటల్ వై అంటే లార్జ్ వైగా తీసుకున్నాం. కాబట్టి మనకు కావాల్సినటువంటి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ కావాలి, క్యాపిటల్ వై వాల్యూ కావాలి, కానీ వాడు ఇచ్చిన డేటాలో స్మాల్ వై మనం ఫైండ్ అవుట్ చేసే విధానాన్ని బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వాడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ వై 2 వాల్యూస్ తీసుకుని ఇప్పుడు అదనంగా మనకు క్యాపిటల్ వై కావాలి కాబట్టి క్యాపిటల్ వై అంటే దేనికి సమానం, లాగ్ వైకి సమానం. అంటే ఎవరి వై వాల్యూస్ కి మనం ఏం చేయాలంటే లాగరిథం అప్లై చేసి ఆ లాగ్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. అప్పుడు తీసుకున్నట్టు అప్పుడు ఆ వై లాగరిథమిక్ వాల్యూ ప్రకారం తీసుకున్నట్లయితే మనకి లాగరిథమిక్ టేబుల్ ప్రకారం చూసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి క్యాలిక్యులేటర్ ఉపయోగించుకుంటే దాన్ని ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వై అనే విలువ ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత ఉంది, 8.3 ఉంది. ఈ 8.3 అనేటటువంటి దానికి లాగరిథమిక్ వాల్యూ ఎంత అంటే 0.9191 అన్నమాట. అలాగే ఇక్కడ కనిపించేవి ఏదైతే ఉన్నాయో 15.4 యొక్క లాగ్ వాల్యూ 1.1875, 33.1 యొక్క లాగ్ వాల్యూ 1.5198, 65.2 యొక్క లాగ్ వాల్యూ 1.1842, అలాగే 127.4 యొక్క లాగ్ వాల్యూ 2.1052. ఇలా మొత్తం ఎవరి వాల్యూకి మనం ఏం చేస్తాము అని అంటే లాగ్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ లాగ్ వాల్యూస్ అన్ని కూడా దేనికి సమానం, క్యాపిటల్ వై. సో ఈక్వేషన్ ప్రకారం మనం సాల్వ్ చేసే విధానంలో సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ వై కావాలంటే క్యాపిటల్ వాల్యూస్ ఎక్స్ వై వాల్యూస్ ప్రకారంగా ఆన్సర్ రాబట్టాలి. కాబట్టి క్యాపిటల్ ఎక్స్ ఉంది, క్యాపిటల్ వై ఉంది. ఈ రెండింటి ద్వారా మనకు కావాల్సినటువంటి వాల్యూస్ లో సిగ్మా ఎక్స్ వై కావాలి అంటే అర్థమైంది ఎక్స్ వై ప్రోడక్ట్ యొక్క సమ్మేషన్ వాల్యూ కావాలి అంటే ఎక్స్ ఇంటూ వై చేయాలి. అనగా ఈ ఎక్స్ వాల్యూని వై వాల్యూని మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 0.9191 మల్టిప్లై చేస్తే వచ్చే విలువ, అలాగే 3 ఇంటూ 1.1875 మల్టిప్లై చేయగా వచ్చే విలువ, నెక్స్ట్ 4 ఇంటూ 1.5198 మల్టిప్లై చేయగా వచ్చేది, నెక్స్ట్ 5 ఇంటూ 1.1842 మల్టిప్లై చేయగా వచ్చేది, అలాగే 6 ఇంటూ 2.1052 మల్టిప్లై చేయగా వచ్చేది. ఈ XY కాలంలో దాన్ని మనం ఫిల్ చేస్తాం అన్నమాట. ఆ XY కాలంలో ఫిల్ చేసి మళ్ళీ ఇంకా మనకు కావాల్సింది ఏంటి, y ఉంది, అలాగే x ఉంది, xy కూడా ఉంది, ఇంకోటి కావాల్సింది x స్క్వేర్ టర్మ్. x స్క్వేర్ టర్మ్ అంటే ఆ x యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా స్క్వేర్ చేసి చూపించాలి. అంటే 2 అనేది ఉంది, దీని యొక్క స్క్వేర్ వాల్యూ 4, అలాగే 3 ఉంది, దీని యొక్క స్క్వేర్ వాల్యూ 9, 4 యొక్క స్క్వేర్ వాల్యూ 16, 5 యొక్క స్క్వేర్ వాల్యూ 25, 6 యొక్క స్క్వేర్ వాల్యూ 36. అలాగా ఎవరి వాల్యూకి మనం ఏం చేస్తామంటే స్క్వేర్ వాల్యూ తీసుకుంటాం అన్నమాట. కానీ మనకు కావాల్సినవి వాటి యొక్క సమ్మేషన్ వాల్యూస్ కావాలి, సిగ్మా వాల్యూ. ఆ సిగ్మా వాల్యూస్ కావాలి కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్ ప్రకారం ఏమేమి అవసరమో వాటన్నింటిని కూడా మనం సమ్మేషన్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం. సో సిగ్మా ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ కాలం అంతా కూడా టోటల్ చేస్తే వచ్చేది సిగ్మా ఎక్స్ అని తెలుసు మనకి. సో సిగ్మా ఎక్స్ ఎంత వస్తుంది 20. అలాగే వైతో సంబంధం లేదు, మనకు కావాల్సింది సిగ్మా వై కావాలి, క్యాపిటల్ వై. కాబట్టి ఈ క్యాపిటల్ వైలో ఉన్న కాలమ్స్ అంతా కూడా మనం టోటల్ చేస్తే సిగ్మా వై వస్తుంది, అది 7.5458 గా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా సిగ్మా XY కావాలి అంటే XY కాలాన్ని టోటల్ చేయగా వచ్చేది సిగ్మా XY అవుతుంది. అలాగే x స్క్వేర్ కావాలి, సిగ్మా x స్క్వేర్, దీన్ని టోటల్ చేస్తే వచ్చేది 90.
ఇలా మనకి కావాల్సినటువంటి వాల్యూస్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ విలువలన్నీ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఈ 3 and 4 అనేటటువంటి నార్మల్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఫర్ సపోజ్ NA ప్లస్ B డాష్ సిగ్మా x ఈక్వల్ టు సిగ్మా y ఉంది. n అనగా 5 అంటే 5A డాష్ ప్లస్ B డాష్ ఇంటూ సిగ్మా x అంటే ఎంత వచ్చింది 20 అంటే 20B డాష్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా y ఎంత వచ్చింది మనకి 7.5458. అదే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈక్వేషన్ 5A డాష్ ప్లస్ 20B డాష్ ఈక్వల్ టు 7.5458. నెక్స్ట్ మళ్ళా సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే A డాష్ ఇంటూ సిగ్మా x అంటే సిగ్మా x వాల్యూ తీసుకుంటే 20A డాష్ ప్లస్ అలాగే B డాష్ ఇంటూ సిగ్మా x స్క్వేర్ ఎంత 90 అంటే 90B డాష్. సో 20A డాష్ ప్లస్ 90B డాష్ ఈక్వల్ టు 33.181 అనేటువంటి 2 ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయి మనకి. మరి ఎప్పుడైతే మనకి 2 ఈక్వేషన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయో ఆ 2 ఈక్వేషన్స్ మనం ఏం చేయొచ్చు, మనకి డైరెక్ట్ మెథడ్ లో సింప్లిఫై చేసినట్లుగా మనం ఆన్సర్ సింప్లిఫై చేస్తే సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్ సాధింపుగా A డాష్ అండ్ B డాష్ వాల్యూస్ వస్తాయి. అవి ఎంత వస్తున్నాయంటే 0.3096 అండ్ B డాష్ అంటే 0.2995. సో ఈ టేబుల్ ఫామ్ ద్వారా మనం నార్మల్ ఈక్వేషన్స్ సింప్లిఫై చేస్తే A డాష్ B డాష్ వచ్చింది. బట్ ఈ A డాష్ B డాష్ అనేది మనం ఆల్రెడీ అక్కడ పేరు పెట్టుకున్నాం. A డాష్ అంటే దేనికి సమానం log A, అలాగే B డాష్ అంటే దేనికి సమానం log B. సో ఈ A డాష్ ప్లేస్ లో ఇది log A కి సమానం కాబట్టి log A is equal to 0.3096 గా డినోట్ చేస్తాం అన్నమాట, రీరైట్ చేస్తాం. సో మరి ఇక్కడ log A is equal to 0.3096 అయితే మనకు కావాల్సింది ఏది A వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ కావాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లాగ్ కనిపిస్తున్న ఈ ఫామ్ లో దీని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏది అని అంటే A ఈజ్ ఈక్వల్ టు 0.3096 హోల్ టు ది పవర్ ఆఫ్ 10. మనకి లాగరిథమిక్ ఫార్ములాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రిన్సిపల్ ఉంది కదా, దాని ప్రకారం ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఈ బేస్ వాల్యూ పవర్ గా వస్తుంది. అంటే A పవర్ x ఈజ్ ఈక్వల్ టు B అని అన్నప్పుడు మనకు వచ్చే ప్రిన్సిపల్ లాగ్ ప్రిన్సిపల్ ప్రకారం అన్నమాట. సో A ఈజ్ ఈక్వల్ టు 0.3096 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 వచ్చింది. ఈ వాల్యూని కనుక మనం సింప్లిఫై చేయకొచ్చేదే A వాల్యూ, అదంతా 2.0399. నెక్స్ట్ అలాగే B డాష్ కూడా log B ఈజ్ ఈక్వల్ టు 0.2995 ని సింప్లిఫై చేయగా మనకు వచ్చింది B ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 1.9948. సో ఈ రకంగా A వాల్యూ B వాల్యూ రెండు వచ్చినాయి కాబట్టి ఆ రెండు తీసుకొచ్చి మనం ఇక్కడ వాడు ఏదైతే కర్వ్ కావాలన్నాడో ఆ కర్వ్ ఫిట్టింగ్ వాల్యూని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ వాల్యూని మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ AB వాల్యూస్ ఇక్కడ తీసుకొచ్చి అప్లై చేస్తే y ఈజ్ ఈక్వల్ టు A అంటే ఎంత 2.0399, అలాగే B అంటే ఎంత 1.9948 హోల్ టు ది పవర్ ఆఫ్ x. ఇదే మనకు కావాల్సినటువంటి నార్మల్ ఈక్వేషన్, లీనియర్ లీస్ట్ స్క్వేర్ లైన్ యొక్క ఫార్ములా అన్నమాట. ఓకే.